ఎవ్రీవన్, వెల్కమ్ టు ది నాలెడ్జ్ గైడ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మీ మొబైల్ డేటాని ల్యాప్టాప్ కనెక్ట్ చేసిన 2 మినిట్స్లోనే ఎగ్జాస్ట్ అయిపోతుందా? అయితే ఈ 4 టిప్స్ ఫాలో అవ్వండి, మీ ఇంటర్నెట్ని డేటాని సేవ్ చేసుకోండి. ఫస్ట్ స్టెప్ వచ్చి సెర్చ్ బార్కి వెళ్ళి సర్వీసెస్ అని క్లిక్ చేయండి. అక్కడ చూపిస్తున్న లిస్ట్లో బిజినెస్ ఇంటెలిజెన్స్ ట్రాన్స్ఫర్ సర్వీస్ అని ఉంటుంది. దాని మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్, ఆల్రెడీ నేను డిజేబుల్ చేశాను. యాక్చువల్గా అది ఆటోమేటిక్ డిలేడ్ స్టార్ట్ అని ఉంటుంది, దాన్ని డిజేబుల్ మోడ్లో పెట్టుకొని అప్లై ఓకే చేయండి. అలానే కిందకు వస్తే విండోస్ అప్డేట్ అని ఉంటుంది, అది ఆల్రెడీ ఎనేబుల్లో ఉంది. ప్రాపర్టీస్కి వెళ్ళి చూసారా మాన్యువల్లో ఉంది, దాన్ని డిజేబుల్ చేసి అప్లై స్టాప్ అండ్ దెన్ ఓకే. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి యాస్టీ సెర్చ్కి వెళ్ళి మీటర్డ్ అని క్లిక్ చేయండి. చూసారా ఎల్లో విపిఎన్ ఓవర్ మీటర్డ్ నెట్వర్క్స్ అని వచ్చింది. ఇది జనరల్గా ల్యాప్టాప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆఫ్లో ఉంటుంది, దాన్ని మీరు ఆన్ చేసుకోండి. అలా ఉంటే మన డేటా, మొబైల్ డేటా సేవ్ అవుతుంది, అసలు చాలా తక్కువగా కన్జ్యూమ్ అవుతుంది అనమాట. లేదు అంటే పర్సనల్గా ఇక్కడ ఆల్రెడీ వైఫై కనెక్ట్ అయ్యింది చూసారు, దాని మీదకి వెళ్ళి సెట్టింగ్స్కి వెళ్తే ఆ యొక్క మీటర్డ్ కనెక్షన్ అనేది ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో తెలుస్తుంది. చూసారా ఇది ఆన్లో ఉంది, జనరల్గా అయితే అది ఆఫ్లో ఉంటుంది, మనం ఆన్ చేసి పెట్టుకోవాలి. ఇది స్టెప్ 2. నేను థర్డ్ వన్ వచ్చేసి సెట్టింగ్కి వెళ్ళి చూసారా ఇక్కడ విండోస్ అప్డేట్ అని ఉంది, ఇక్కడ విండోస్ అప్డేట్ మొత్తం చూపిస్తుంది. ఇక్కడ చూసారా ఇక్కడ నేను అప్డేట్ని పాస్ చేశాను. జనరల్గా అది ఆటోమేటిక్ అప్డేట్ ఉంటుంది, ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యేలాగా. కానీ దాన్ని మీరు పాస్ చేసుకోండి, అయితే 1 వీక్ 10 డేస్ 1 మంత్ అట్లా పాస్ చేసుకుంటే మీకు ఏ అప్డేట్స్ కూడా అవ్వవు, డేటా కన్జ్యూమ్ అవ్వదు. అలానే ఫోర్త్ స్టెప్ వచ్చేసి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ పైకి వచ్చి ఇక్కడ జనరల్ మీద క్లిక్ చేస్తే చూసారు ఇవన్నీ ఆన్లో ఉన్నాయి, ఇవన్నీ ఆఫ్ చేసేయండి. అంటే మీ యొక్క డేటా ఇప్పుడు అసలు కన్జ్యూమ్ చేసుకోదు మీ ల్యాప్టాప్ ఏమాత్రం కూడా. ఈ 4 టిప్స్ ఫాలో అవ్వండి చాలు. థ్యాంక్ యూ.